Hi friends, welcome back to my channel Hema Govindam. Today we will discuss about preposition. Okay, sixth one of అంటే sixth part of speech అన్నమాట ఇది. Sixth one of the part of speech. మనకి నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్ గురించి చెప్పుకుందాం. ఓకే, ప్రిపోజిషన్ డెఫినేషన్ చూసినట్లయితే ప్రిపోజిషన్ దాని పొజిషన్ ఎలా ఉంటుంది? ముందుగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అంటే ముందే ఉంటుంది. దేని ముందు ఉంటుంది? ఈ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే చూడండి, ఇక్కడ నౌన్ కి ప్రొనౌన్ కి ముందు ఉంటదన్నమాట. అది ఏం చేస్తది అంటే ఆ సెంటెన్స్ లో ఉండేటువంటి వేరొక వర్డ్ తో రిలేషన్షిప్ ని చూపిస్తుంది. ఓకే, ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ బుక్ అనేది ఎక్కడుంది? ఆన్ ద టేబుల్. టేబుల్ అనేది నౌన్ కి ముందు ఏముంది? ఆన్. అది ప్రిపోజిషన్ అన్నమాట. సరే, మీరు తెలుగులో చూసుకున్నట్లయితే ఒక వాక్యంలో నౌను ప్రొనౌను ముందు వచ్చి ఇతర పదాలతో సంబంధం చూపించే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటారనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్. చూడండి, వన్ వర్డ్ ప్రిపోజిషన్స్ అన్నమాట ఇవి. ఓకేనా, ఒకే పదంతో ఉండే ప్రిపోజిషన్స్. ఇన్ ద రూమ్ అంటే గదిలో, ఆన్ ద చైర్ కుర్చీ మీద, అట్ ద డోర్ తలుపు దగ్గర లేదా తలుపు వద్ద అని వస్తుంది అనమాట. ఇన్, ఆన్, ఎట్ ఈ మూడు కూడా ప్రిపోజిషన్స్ నౌన్ ముందు ఉన్నాయి కాబట్టి ఓకే, అవి ప్రిపోజిషన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటి? కాంపౌండ్ ప్రిపోజిషన్స్. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే రెండు ఉంటాయి ఇక్కడ. అక్కడైతే సింగిలే ఉన్నాయి, సింపుల్ గా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటి? టూ వర్డ్స్ జాయిండ్ యాజ్ వన్. రెండు వర్డ్స్ కలిపి ఒకటిగా ఉంటదన్నమాట. ఒక ప్రిపోజిషన్ లా ఉంటది. చూడండి, ఇన్ టు ద రివర్ నదిలోకి, ఇన్ను టు రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ. అపాన్ ద హిల్ అంటే కొండపై, విత్ ఇన్ ద రూమ్ గది లోపల. సో ఇవి కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటి? ఇక్కడ రెండు పదాలు కలిసి ఒక ప్రిపోజిషన్స్ గా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే గనక ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఫ్రేజెస్ అన్నమాట ఇవి. అంటే ఏంటి? మోర్ దెన్ టూ వర్డ్స్. రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రిపోజిషన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, పదాల సమూహం ప్రిపోజిషన్ లాగా ఉంటాయి అన్నమాట. ఇన్ ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, ఇంటి ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఏంటి? ఫ్రేజ్ అన్నమాట. అదొక ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజ్ అంటాం. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, విడివిడి పదాలకి వేరే మీనింగ్ ఉంటుంది. కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ మొత్తం కలిపి ఏంటొస్తది అంటే ముందు అనే అర్థం వస్తది. వర్డ్స్ అని కలిపి ఒక మీనింగ్ వస్తది. దాన్ని ఫ్రేజ్ అని అంటాం అన్నమాట. ఈ ఫ్రేజ్ అనేది చూద్దాం ఏంటేంటి ఉన్నాయో. ప్రిపోజిషన్స్ తో ఫ్రేజ్ అన్నమాట ఇవి. ఇన్ స్పైట్ ఆఫ్ రెయిన్, వర్షం ఉన్నప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటొస్తది? ఉన్నప్పటికీ అని వస్తుంది అనమాట. అది కూడా ప్రిపోజిషన్. అకార్డింగ్ టు రూల్స్, అకార్డింగ్ టు ఏంటి? ప్రిపోజిషన్. ప్రకారం అంటే నియమాల ప్రకారం, రూల్స్ అంటే ఇలా అన్నమాట. అంటే మూడు ఇలా అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి నౌన్ ముందు గనక వచ్చినట్లయితే మళ్ళీ దానికి వేరే అర్థం వస్తుంది అనమాట. వాటిని కూడా ఏమంటామంటే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఫ్రేజెస్ అనేవి చాలా ఎక్కువగానే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? చూడండి, ఇక్కడ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ కు సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ ఏంటి? ప్లేస్ వచ్చినప్పుడు షో ప్లేస్ ఆర్ పొజిషన్. ఏదైనా ఒక పొజిషన్ గాని ఒక ప్లేస్ గురించి గాని చూపించినప్పుడు, ఒక స్థలం గురించి చూపించినప్పుడు ఇన్, ఆన్, అండర్ వాడతాం అనమాట. ఇన్ ద బ్యాగ్ అంటే అది ఎక్కడుంది? వేర్ ఇస్ ఇట్ అంటే ఇన్ ద బ్యాగ్, బ్యాగ్ లో ఉంది. ఓకే, ఇది కూడా ఆన్ ద వాల్ అంటే ఏంటి? ఇక్కడ వేర్ ఈస్ ద క్యాట్ అనుకోండి, క్యాట్ ఎక్కడ ఉంది? ఆన్ ద వాల్, గోడపై ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈస్ ద బాల్, బాల్ ఎక్కడ ఉంది? ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్ ద టేబుల్ అంటే టేబుల్ కింద ఉంది. ఇలా ఒక ప్లేస్ లో ఏముంది అని ఒక ప్లేస్ ని బట్టి మాట్లాడితే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ కి ఈ మూడు వస్తాయి. ఇన్, ఆన్, అండర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూద్దాం. ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటే టైం చెప్పినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాము? షోస్ టైం. చూడండి, ఇక్కడ వాట్ ఇక్కడ ఏమడుగుతాం? వాట్ టైమ్ ఇస్ ఇట్ అంటాం, లేదా వాట్స్ టైమ్స్ అని అడుగుతాం. ఓకే, ఇప్పుడే ఎంత టైం అయింది? ఓకే, వాట్ టైమ్ ఇస్ ఇట్ అంటే గనక అట్ 5 o'clock అంటే 5 గంటలకు లేదా 5 గంటలు అయింది అని చెప్తాము. ఆన్ మండే. ఓకే, ఇక్కడ చూడండి,
మండే, ట్యూస్‌డే ఇలా ఏంటంటే గనక వారాల పేర్లు వచ్చినప్పుడు ఆన్ అనే వస్తది ముందు. ఓకేనా? అలా కాకుండా మంత్స్ మనకి జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా మంత్స్ ఉన్నాయనుకోండి ఇన్ అని వస్తది. అలాగే మనకి ఇంకేంటంటే ఇయర్స్ ఐ బోర్న్ ఇన్ 1936 అన్నామనుకోండి ఇన్. అంటే ఇయర్ ముందు కూడా ఇన్నే వస్తది. ఓకే. టైమ్ చెప్పేటప్పుడు జూన్ అలాగే మంత్స్ ముందు కూడా ఇన్ వస్తది. అలా కాకుండా మనం వారాలు చెప్పినప్పుడు ఆన్ వస్తది. టైమ్ చెప్పినప్పుడు ఎట్ వస్తదనమాట. ఇది మనం టైమ్ చూపించే ప్రిపోజిషన్స్ అనమాట ఇవి. ఎట్, ఆన్, ఇన్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ చూపించినప్పుడు. అంటే మూవ్‌మెంట్స్ అన్నమాట. ప్రిపోజిషన్ ఆఫ్ ద డైరెక్షన్ మూవ్‌మెంట్. షోస్ మూవ్‌మెంట్స్ ఓర్ డైరెక్షన్. ఏదైనా ఒక డైరెక్షన్ చూపించినప్పుడు దిశ, మూవ్‌మెంట్ అంటే చలనం చూపించినప్పుడు. టు స్కూల్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఏం చెప్తాం? యూ ఆర్ గోయింగ్ టు స్కూల్. నువ్వు ఎక్కడికెళ్తున్నావు అంటే టు స్కూల్ పాఠశాలకు వెళ్తున్నాను. నీ మూవ్‌మెంట్ ఎటువైపు ఉంది? పాఠశాల వైపు ఉంది. ఇంటు ద రూమ్. ఏంటి ఇక్కడ కమ్ ఇంటు ద రూమ్. నువ్వు గదిలోకి రా అంటున్నాం. అంటే గది లోపలికి వెళ్తున్నాం మూవ్‌మెంట్. కాబట్టి ఇంటు ద రూమ్ అన్నమాట. ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి అంటే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతావు అంటే వేర్ డు యూ కమ్ ఫ్రమ్ అని అడిగామనుకోండి ఎక్కడి నుండి వస్తావు నువ్వు అంటే గనక ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి బయలుదేరుతాను అని చెప్తాం అనమాట. ఇలా మూమెంట్స్ కానీ డైరెక్షన్స్ కానీ చెప్పినప్పుడు టు, ఇంటూ, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్. ఇక్కడ ఏంటి మెథడ్ ఆర్ వే అంటే ఎలా వస్తున్నావు నువ్వు? హౌ మేనర్ అంటే హౌ మనకి చూడండి ప్రిపోజిషన్ ఆఫ్ మనకి ఇక్కడ అడ్వర్బ్ కూడా ఉంటది మనకి. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంటది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అక్కడ కూడా ఉంటాయి. కానీ అక్కడ వెర్బ్ ముందు గాని వెనక గాని వస్తాయన్నమాట. ఇక్కడ మాత్రం ఎలా వస్తాయి? నౌన్స్ కానీ ప్రొనౌన్స్ ముందు గాని వస్తాయి. ఇవి ప్రిపోజిషన్స్ అవుతాయన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ బై బస్ అంటే నువ్వు ఎలా వస్తావు? అంటే గనక బై బస్. నెక్స్ట్ విత్ కేర్ జాగ్రత్తగా. ఎలా చూసుకోవాలి? అంటే గనక జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఎలా ఉండాలి? ఇన్ సైలెన్స్ నిశ్శబ్దంగా ఉండాలి. నువ్వు ఎలా వస్తావు? బై బస్. అంటే హౌ అనే క్వెషన్‌కి ఆన్సర్ వస్తే దాన్ని మేనర్ అంటాం. అది ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ గాని, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ గాని. ఓకేనా? ఇక్కడ చూడండి బై బస్ బస్ ద్వారా, విత్ కేర్ జాగ్రత్తగా, ఇన్ సైలెన్స్ నిశ్శబ్దంగా ఇలా మేనర్ గురించి చెప్పినట్లయితే గనక మనం ఈ ప్రిపోజిషన్ ని వాడతాం. బై, విత్, ఇన్ అనే ప్రిపోజిషన్ ని వాడొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇన్ అనేది ఎన్ని సార్లు వచ్చిందో కూడా గమనించండి. ఇన్ అనేది టైం చెప్పినప్పుడు వచ్చింది. ఇన్ అనేది ప్లేస్ చెప్పినప్పుడు వచ్చింది. ఇన్ అనేది ఇప్పుడు మేనర్ చెప్పినప్పుడు కూడా వచ్చింది. అంటే ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రిపోజిషన్ ఆఫ్ కాజ్ ఆర్ రీజన్. రీజన్ చెప్తున్నప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేయొచ్చు? కారణం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ రెయిన్. బికాజ్ ఆఫ్. బికాజ్ వేరు, బికాజ్ ఆఫ్ వేరు. బికాజ్ ఆఫ్ అనేది ఇక్కడ ఏంటంటే 2 కలిపి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ తర్వాత ఎప్పుడు నౌన్సే యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. బికాజ్ తర్వాత ఒక సెంటెన్సే యూజ్ చేయొచ్చు. కానీ బికాజ్ ఆఫ్ తర్వాత నౌన్స్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఓకే. బికాజ్ ఆఫ్ రెయిన్ వర్షం కారణంగా మేము ఆగిపోయాము అని. డ్యూ టు ఇల్‌నెస్ అనారోగ్యం కారణంగా. డ్యూ టు అంటే కారణంగాని. బికాజ్ ఆఫ్ అంటే కారణంగాని. ఫర్ హిస్ మిస్టేక్ అతని తప్పు వల్ల. ఫర్ హిస్ మిస్టేక్ అంటే అతను తప్పు చేయడం వలన ఇక్కడ ఉండాల్సొచ్చింది. కారణం. సో, ఎందుకలా జరిగింది అంటే అతను తప్పు చేయడం వలన అలా జరిగిందని. సో, ఎందుకు ఇక్కడ ఉండిపోయామంటే ఇల్‌నెస్ వలన. సో, ఇక్కడ ఎందుకు ఆగిపోయామంటే వర్షం కారణంగా. ఇలా కారణాలు చూపించేటువంటి ప్రిపోజిషన్స్ అన్నమాట ఇవి. బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఫర్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ కాకపోతే కారణాలు చూపిస్తాం. ఇవి ప్రిపోజిషన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే మనకి ఎక్కువగా కన్‌ఫ్యూజ్‌గా అనిపించేవి ఏంటంటే ఇవి. కామన్‌లీ కన్‌ఫ్యూజ్డ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్‌లో చూసుకున్నట్లయితే ఇన్ను, ఆను, ఎట్టో. టైమ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ అనేది మంత్స్, ఇయర్స్ వచ్చినప్పుడు ఇన్ వాడతాము. ఆన్ అనేది డేస్ గాని, డేట్స్ గాని యూజ్ చేసినప్పుడు ఆన్ వాడతాము. ఎగ్జాక్ట్ టైమ్ చెప్పినట్టు ఎట్ 8:00, ఎట్ 9:00, ఎట్ 7:00 అని ఎగ్జాక్ట్‌గా టైమ్ చెప్తాం గదా! అప్పుడు గూడా ఎట్ వాడతామనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్, ఆన్, ఎట్ ఇది టైమ్ అయితే ఇలా వాడతాం. ప్లేస్ అయితే ఎలా వాడతాం చూడండి ఇక్కడ. ప్లేస్ అయితే గనక బిగ్ ఏరియాస్ ఉన్నాయనుకోండి. బిగ్ సిటీస్, బిగ్ ఏరియాస్ ఉంటే ఇన్నే వాడాలి మనం. అలా కాకుండా సర్ఫేస్, ఆన్ ద వాల్ అలా అన్నమాట. ఆన్ ద ఫ్లోర్ ఇలా ఉంటే గనక ఆన్ ద టేబుల్ ఇలా ఏదైనా ఒక సర్ఫేస్ గురించి చెప్పినట్లయితే గనక ఆన్ అనేది యూజ్ చేస్తాం. ప్లేస్ విషయంలో ప్లేస్ వచ్చినప్పుడు ఆన్ అనేది అలా యూజ్ చేస్తాం. ఎట్ అనేది ఏంటి ఎగ్జాక్ట్ పాయింట్.
ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పినప్పుడు ప్లేస్ విషయంలోనే కూడా ఎట్ అనే యూజ్ చేస్తామనమాట. అంటే ఎట్ మై హోమ్ నా ఇంటి నుంచి. లేదంటే గనక ఎట్ మ్యాథమెటిక్స్ అంటే దాని దగ్గర ఇంట్రెస్ట్ అని అలా. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పినప్పుడు ఎట్టే యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఇవండి మీకు కామన్‌గా మనం నేర్చుకోవాల్సినవి. అయితే ఇక్కడ టెస్ట్‌కి కూడా కొన్నున్నాయి మీరు చేయగలిగితే. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి స్క్రీన్‌షాట్ తీసుకొని ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ప్రిపోజిషన్స్ అనేవి బాగా అర్థమవుతున్నట్టనమాట. ఇక్కడేంటంటే గనక ఫైండ్ ద రాంగ్ ప్రిపోజిషన్ అన్నాడు. షీ ఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు. స్పెసిఫిక్‌గా చెప్తున్నారిక్కడ. ఇన్నొస్తుందో, ఏంటొస్తుందో చూడండి. బిలో ద టేబుల్ అన్నాడు. కానీ మనకు ప్లేస్ చెప్పినప్పుడు ఏమొస్తదో క్లియర్‌గా మనం చూసాం. ఎగ్జాక్ట్‌గా టైమ్ చెప్పినప్పుడు గాని, లేదు అంటే గనక ఏదైనా ఒక మూవ్‌మెంట్ చెప్పినప్పుడు గాని, నెక్స్ట్ చూడండి వి డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్ అన్నాడు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు చెప్పాలన్నమాట సెంటెన్స్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. సో, ఆన్సర్స్ కూడా అక్కడే ఉన్నాయండి. సో, జాగ్రత్తగా చూస్తే గనక మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆన్సర్స్ ఉన్నాయి. ఇవి కూడా ముందు ఆన్సర్స్ చూడకుండా చేయండి. సో, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత రివీల్ చేయండి ఆన్సర్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కంటెంట్ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.